ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రెండు మార్గాలు ఉన్నాయి. రెండు మార్గాల్లో వివేకి అయినటువంటి వాళ్ళు శ్రేయో మార్గాన్ని ఎంచుకుంటారు. ఐహికమైనటువంటి అంటే ఈ కనిపించేదే సత్యము అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ప్రేయ మార్గంలో ఎంచుకుంటారు, ప్రేయ మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రేయ మార్గాన్ని ఎంచుకోవటం ద్వారా ఏమవుతుంది అని అంటే ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడకుండా ఇందులోనే తిరుగుతూ పునః ఆపద్యతేమే అంటే మళ్ళీ మళ్ళీ నా వశం అవుతూ ఉంటారు. అంటే యమధర్మరాజుకి వశులవుతూ ఉంటారు. అంటే ఆయన పరిధిని దాటి వెళ్ళలేరు అని చెప్పి యమధర్మరాజు స్పష్టంగా చెప్పారు. కించిత్ ఈ ఆత్మతత్వం అనేటువంటిది విచారణ చేస్తే లభించేటువంటిది. ఎక్కడో తిరిగితేనో ఏదో తలకిందులుగా యోగ సాధన చేస్తానో ఇలా దొరుకుతుంది అని ఏం లేదు. ఎందుకు మరి ఈ అవగాహన రావటం లేదు అని ఆలోచన చేయాలి. అసలు ఈ ఆత్మ అంటారు ఏంటి, నేనెవరు, ఆత్మ ఎవరు? ఈ కనిపించేది సత్యము కాదు అని ఎందుకన్నారు? శంకర భగవత్పాదులు కానివ్వండి, వారికంటే ముందు గౌడపాదులు వారు, ఇంకా చాలామంది మీరు పురాణాల్లో చదివినా కూడా సద్వస్తువు ఒకటే ఉంది. ఆ సద్వస్తువుని వివరించడం కోసం భిన్నమైనటువంటి కథలు ఆఖ్యాయికల రూపంలో లేదా అదే గురు శిష్య సంవాద రూపంలోనో లేకపోతే ఏదైనా ఒక కథ రూపంలోనో సులభంగా అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పుకొస్తున్నారు. అసలు మనకి ఈ అవగాహన ఎందుకు రావటం లేదు అని ప్రయత్నం చేస్తే అర్థం చేసుకోవడానికి విచారణ అనేటువంటిది ముఖ్యం. విచారణ అంటే జన్మ సార్థకత అన్నారు. మనందరికీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. మనతో పుట్టిన వాళ్ళు, మన తర్వాత పుట్టిన వాళ్ళు, మనకంటే ముందు పుట్టిన వాళ్ళు కొంతమంది కనుమరుగు అయిపోయారు ఆల్రెడీ. మన కళ్ళ ముందు నిన్నటిదాకా తిరిగిన వాళ్ళు కొత్తగా కొంతమంది వస్తున్నారు. అంటే ఏదో ఒక రోజు మనం కూడా ఇలా మాయమైపోతాం, ఇందులో సందేహం ఏం అక్కర్లేదు. వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? మరి వచ్చిన వాళ్ళందరూ కూడా సమానమైనటువంటి స్థితిలోనే వస్తున్నారా? కొంతమంది ఏమో పుడుతూనే ఏదో ఒక దేహానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఆరోగ్య సమస్యలతోటో, కొంతమంది ఏమో ఆరోగ్యవంతమైనటువంటి శరీరంతో, భిన్నమైనటువంటి ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. అలాగే వెళ్ళేవాళ్ళు కూడా, వెళ్ళేవాళ్ళందరూ కూడా ఒకేలాగా వెళ్తున్నారని లేదు. చేసిన దాన్ని వాళ్ళే అనుభవిస్తారు, ఎవరు చేసింది వాళ్ళే అనుభవిస్తారు అని చెప్పి భగవద్గీతలోనూ చెప్తున్నారు. అన్ని చోట్ల కూడా ఎంతో కొంత మన సనాతన ధర్మం పట్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, ఈ సనాతన ధర్మంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు గ్రహిస్తూనే ఉన్నారు. ఇదంతా గమనించి దాన్ని విశ్లేషణ చెయ్యాలి. దీన్ని ఈ మాత్రం చెప్పడానికి ఏ శాస్త్ర అధ్యయనం అవసరం లేదు. పుట్టిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు కూడా చెప్తారు, ఏముందండి వెళ్ళేవాళ్ళు ఎవరన్నా పట్టుకుని వెళ్తారా, ఎందుకంత తగ్గించుకుంటున్నారు, ఏమన్నా నీవేమన్నా పోతూ పట్టుకుపోతావా? ఈ మాట పెద్దగా చదువు లేని వాళ్ళు చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు, ఏదో ఆటల్లో ఆడుకుంటూ కూడా. అంటే ఎంతో కొంత ఆత్మతత్వానికి సంబంధించినటువంటివి ఈ కాలంలో తగ్గినాయి. ఈ కాలంలో అంటే ఈ జనరేషన్స్లో పిల్లలకి స్కూల్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ర్యాంకులు ఇవి తప్ప కొంతమందికి అక్కడక్కడ తెలుస్తున్నాయి. తెలియదు నేను అన్నాను, కానీ అస్సలు తెలియని వాళ్ళు, అసలు తెలియకుండా ఎవరికీ తెలియకుండా ఉంది అని నేను అన్నాను. కానీ మార్పులు అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే పెంచేటువంటి వాళ్ళు, ఆ పెరిగినటువంటి వాతావరణము, అక్కడ ఎక్కడైతే ఆధ్యాత్మిక వాతావరణము, తల్లిదండ్రులు ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఉందో పిల్లలకి సహజంగా ఎంతో కొంత అంటపడుతుంది.
పెద్దవాళ్ళు ఇద్దరిలోనూ ఆధ్యాత్మిక తత్వం, తల్లిదండ్రులు ఇద్దరిలోనూ ఆధ్యాత్మిక తత్వము, ఆధ్యాత్మిక చింతన అస్సలు లేదు అనుకోండి, పిల్లలకి రాలేదు అని అంటే ఆశ్చర్యం లేదు అది. సో మన సనాతన ధర్మం ఒకప్పుడు పెరిగినటువంటి పిల్లల్ని పెంచినటువంటి విధానము ఒకలాగా చెప్పాలంటే, పుట్టినటువంటి పిల్లల్ని నిద్రపుచ్చాలంటే ఇప్పుడు ఏం పాటలు పాడతారో నాకు తెలియదు. పాడతారా, అసలు పాడే ఉద్దేశమైనా ఉందా, లేకపోతే ఏదైనా మొబైల్ ఆన్ చేసేసి ఆ మ్యూజిక్కి పిల్లలు నిద్రపోతూ ఉంటారా, అది తెలియదు. కాకపోతే ఒకప్పుడు పాడేటువంటి పాటల్లోనే ఆత్మతత్వం ఉండేది. రామాలాలి అని చెప్పి, లేకపోతే జో అచ్యుతానంద, జో ముకుంద, అంటే అక్కడ అచ్యుత, ముకుంద, కేశవ ఈ నామాలు అక్కడ వినిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉండేవి. ఇప్పుడు కూడా ఉన్నాయి, కొన్ని గృహాల్లో ఇప్పటికి కూడా ఉంది. కానీ ఈ అచ్యుత గోవింద నామాలు వినటంతో తత్వము కొంతైనా బోధపడుతుంది. ఎప్పటికైనా కానీ ఆలోచన అనేటువంటిది మేల్కొంటుంది మనకంటే. అట్లీస్ట్ ఆ పసి హృదయంలో మనకి మించినటువంటిది ఒక శక్తి ఉంది. ఫస్ట్ అసలు ఈ కనిపించేదే సత్యం కాదు, సత్యం అనేటువంటిది కనిపించకుండా ఇంకొకటి ఉంది అనేటువంటిది ఒక బీజం నాటుకుంటే మెల్లమెల్లగా ఆ సత్యము ఏంటి, ఆ సత్యానికి నాకు సంబంధం ఏంటి, అభేదం ఉందా, ఈ ఆలోచన అనేది ఎప్పటికైనా ఏ జన్మకైనా మొదలవుతాయి. సో ఈ మాత్రము పుట్టినప్పుడు పిల్లలకి ఏమీ నేర్పించట్లేదు, అంటే పసి హృదయంలో ఏమీ నాటలేదు. పుట్టినప్పటి నుంచి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇవే నేర్పిస్తే మరి వాళ్ళకి పాపం ఏమర్థమవుతుంది? అదే కేశవ, అచ్యుత, గోవింద, మాధవ ఈ నామాల్లో ప్రతి నామానికి ఒక అర్థం ఉంది, ప్రతి నామంలోనూ ఒక శక్తి ఉంది. విష్ణు అని అంటే సర్వవ్యాపక తత్వము అంటే ఏంటి? కనిపించే రూపం కాదా? ప్రశ్న తలెత్తాలి. ఈ ప్రశ్న తల ఎత్తితే ఏదో ఒక నాటికి వాళ్ళకి ఒక ఆలోచన అనేది మొదలవుతుంది. సో ఇవి ప్రయత్నం చేయాలి. లేదా భగవద్గీతలోంచి ఒక శ్లోకం రోజు నేర్పించడం, తల్లో తండ్రి ఎవరికి టైం ఉంటే వాళ్ళు. లేదా లలితా సహస్రనామంలోంచి ఒక శ్లోకం 2 లైన్లు నేర్పించడం. ఇలా ఏదైనా ప్రయత్నం చేస్తేనే వాళ్ళలో ఒక ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది చిన్న వయసులోనే నాటుకుంటుంది. అలా నాటుకుంటేనే పెద్ద అయినప్పటికీ వాళ్ళకు ఒక విచారణ అనేది మొదలవుతుంది. సరే విచారణ అన్నారు అంటే ఏంటి? నేను ఈ దేహం కాదా? నేను ఈ దేహమే అయితే నాకు దెబ్బ తగిలింది అంటున్నాం. దెబ్బ ఎక్కడ తగిలింది అని అంటే ఏం చూపిస్తాం? ఆ దెబ్బ తగిలిన ప్లేస్ చూపిస్తాం. చేతికి దెబ్బ తగిలింది, కాలుకి దెబ్బ తగిలింది, నాకు దెబ్బ తగిలింది కాబట్టి నాకు దెబ్బ తగిలింది అంటే ఏంటి? సంపూర్ణంగా ఈ కనిపించేటువంటి దేహం ఏదైతే ఉందో దీన్ని నేను అనుకుంటున్నాం. దీన్నే దేహాత్మ భావన అంటారు. అంటే ఈ కనిపించేటువంటి దేహమే నేను అనేటువంటిది భావన. మరి ఇది కాదు అంటే ఏంటి? దేహంలో ఏమీ సమస్య లేదండి, మనస్సు బాగాలేదు. ఏం బాగాలేదు అని అంటే నా మనస్సు బాగాలేదు, అలాగే నా ఆరోగ్యం బాగాలేదు, నాకు ఒంట్లో బాగోలేదు, నా ఒంట్లో బాగాలేదు. నా మనస్సు అంటే నేను వేరు, నా మనస్సు వేరు. ఇప్పుడు ఉదాహరణకి నేను మొబైల్ వాడుతున్నాను, మొబైల్ మీ అందరికి చెప్తున్నా, మొబైల్ కింద పడింది. ఏం కింద పడిందంటే నా మొబైల్ కింద పడింది అంటాం, కానీ నేను కింద పడ్డానని చెప్పటంలా. అదేవిధంగా నా మనస్సు బాగాలేదు అంటున్నాం. అంటే అట్లీస్ట్ ఒక అండర్స్టాండింగ్, నేను వేరు, నా మనస్సు వేరు. అలాగే నా దేహారోగ్యం బాగాలేదు అంటే నాకు సంబంధించినటువంటి దేహానికి ఆరోగ్యం బాగాలేదు. అంటే నేను వేరు, దేహం వేరు. మరి నేనెవరు? ఇలా విచారణ స్టార్ట్ అవ్వాలి. ఈ నేను ఎవరనేది విచారణ ఎక్కడి దాకా తీసుకుని వెళ్తుంది అని అంటే మీరు వెళ్ళేటువంటి ఎంచుకున్నటువంటి మార్గాన్ని బట్టి శ్రీ ఉద్యోపాసకులు అయితేనేమో స్వాత్మైవ శ్రీలలిత అని చెప్పుకున్నాం కదా. అలాగే కృష్ణుడిని ఉపాసించేటువంటి వాడు, ఉపాసన అనేటువంటిది భక్తితోటి కూడుకుని ఉన్నప్పుడు ఫలితం ఇస్తుంది. అనన్యమైనటువంటి భక్తి కావాలి. అంటే ఉపాస్య దేవత నేను వేరు కాదు, ఒక్కటే అనే స్థితికి రాగలగాలి. వస్తే అప్పుడు సత్యం గోచరిస్తుంది. ఆ సత్యము ఉపాస్య దేవత మనని వ్యక్తీకరింపబడినటువంటి లేదా భావించబడినటువంటి రూపం నుంచి అవ్యక్త రూపంలోకి, అంటే సాక్షాత్ పరమాత్మ
లోకి మనని చేరుస్తుంది. అక్కడే గురువు కానీ ఈశ్వరుడు కానీ అంతఃకరణం కానీ వీళ్ళ యొక్క ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. వీళ్ళ సహకారం లేకుండా, అంటే గురువు, ఈశ్వరుడు, అంతఃకరణము, వీటి సహకారం లేకుండా మీరు ఎంత గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేసినా అది సంపూర్ణంగా మనకి పట్టదు. పట్టింది అని అంటే ఆ శాస్త్రానుగ్రహం కూడా మనకు వచ్చిందండి. అంటే అప్పుడు 4 రకాల అనుగ్రహాలు: గురు అనుగ్రహము, ఈశ్వరానుగ్రహము, అంతఃకరణ అనుగ్రహము, శాస్త్ర అనుగ్రహము. ఈ 4 మనకి సిద్ధిస్తే ఆత్మతత్వం అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది కరతల ఆమలకం అవుతుంది. కరతల అమలకము. కరతల అమలకము అంటే నాకు అరిచేతిలో ఉన్నటువంటిది. అరిచేతిలో ఉన్నటువంటిది అంటే నాకు ఆత్మతత్వం కూడా అంత సాన్నిహిత్యంలో ఉందా, నా ఆత్మ కూడా నాకు అంత స్పష్టంగా తెలుస్తుందా అంటే అనుభవం పొందినటువంటి మహాత్ములు శృతి అవును అనే చెప్తున్నాయి. అది మనకి ఈ శృతిలో కూడా ముందు ముందు చెప్పుకుంటాము. కాకపోతే ఈ విచారణ అనేటువంటిది మీకు ఇప్పటి నుంచి మెల్లమెల్లగా అలవాటైతే ఆ ఉపనిషత్ మంత్రం, ఈ కఠోపనిషత్తులోనే ఉంది, కఠోపనిషత్తు ఆ మంత్రం వచ్చేటప్పటికి మీకు ఓహో ఇదే అది అనేటువంటిది కొంతవరకు అవగాహన వచ్చేస్తుంది. దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటమే మిగిలిన పని. సో ఆ ఆత్మతత్వం ఎలాంటిదంటే నామరూపాల కంటే కూడా భిన్నమైనటువంటిది. అంటే ఇప్పుడు నామరూపాలతో కూడినటువంటి దాన్ని అర్చించకూడదా అంటే అలా అంటలేదు. కాకపోతే అది ఏంటంటే కింది స్థాయే. అమ్మవారు అంటారా, శ్రీరాముడు అంటారా, శ్రీకృష్ణుడు అంటారా, రూపము నామము ఉన్నది అని అంటే ఈ జగత్తుకి సంబంధించినటువంటి వస్తువు అది. అంటే ఈ జగత్తు పరిధిని దాటి వెళ్ళదు. మనము ఈ జగత్తు పరిధిలోనే ఉండిపోవలసినటువంటి వాళ్ళము కాదు. సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో అదే నేను అని తెలుసుకోగలగాలి, అనుభూతి తెచ్చుకోగలగాలి. దానికి ఉపాసన అనేటువంటిది ఒక మార్గం చూపించబడినటువంటిది. ఉపాసన చెయ్యకుండా, భక్తి లేకుండా ఆత్మతత్వం వచ్చేస్తుందా అంటే భగవాన్ రమణ మహర్షి అంతటి వారికి కూడా అరుణాచలేశ్వరుడు అంటే అనన్యమైనటువంటి భక్తి. రామకృష్ణ పరమహంస వారికి కూడా దక్షిణేశ్వర కాళీదేవి అంటే అంతులేని భక్తి. అలా ఏ మహాత్ముడిని చూసినా కూడా ఇష్టదైవాన్ని ఆరాధిస్తూనే ఆ నిరాకార తత్వం వైపు వెళ్ళినట్లుగా మనకి ప్రత్యక్ష నిదర్శనాలు చాలా ఉన్నాయి. భాగవతము అదే చెప్తుంది. అలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, విన్నారు. పోతన గారి గురించి ఈ మధ్య మనం మాట్లాడుకున్నాం. ఆయన భక్తి ఏమని చెప్పగలం మనం రాముడి పట్ల? మరి ఆయన రాసింది భాగవతం అంటే కృష్ణుడి మీద కూడా భక్తి ఉంది. సరస్వతీదేవి సాక్షాత్తు ప్రత్యక్షమే అయింది ఆయనకి. హనుమంతుల వారు ఆయన రాసినటువంటి భాగవతాన్ని దగ్ధం చేద్దామని చెప్పి దుర్మార్గులు వస్తే ఆయన అడ్డంగా నిలబడి రక్షించారు. ఇన్ని నిదర్శనాలు ఈ భూమిలో జరిగాయి, మన దేశంలో జరిగాయి. మనము విన్నాం, మీరందరూ కూడా విన్నారు. పోతన వారి గురించి విన్నారు, రామకృష్ణ పరమహంస వారి గురించి విన్నారు, రమణుల వారి గురించి విన్నారు. కానీ వాళ్ళు ఏదో కారణ జన్మలండి, వాళ్ళకి సిద్ధించింది, మనకి ఎక్కడొస్తుంది? మనం ప్రయత్నం చేస్తే కదా. మనం ఒక్క అడుగు వేస్తే అమ్మవారు ఎంత దగ్గరికి వస్తారు. ఆ ప్రయత్నం మనం చెయ్యాలి. తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయాలి. ఆత్మతత్వం అంటే నువ్వు సాక్షాత్ పరమాత్మవే. ఉపాసకులకి, ఉదాహరణకి శ్రీ విద్యోపాసకులకి అమ్మవారి రూపమే అయిపోతారు, నీవు అమ్మవారివే అని చెప్తాము కాదు, అది అనుభూతులకు వస్తుంది. అమ్మవారు వెన్నంటూ ఉంటారు. అమ్మవారివే నువ్వు అని అంటే అమ్మవారి యొక్క స్వరూప వర్ణనలో స్తోత్రంలో ఉంది. వ్యక్తావ్యక్త స్వరూపిణి అంటే వ్యక్త స్వరూపిణి అంటే 4 భుజాలు ఉన్నాయి, 4 చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, ఇలా కుడి పాదం కింద ఉంచి ఉంటారు, శ్రీచక్రం నుంచి ఆవిర్భవించారు. ఇదంతా కూడా సాకార వర్ణనే. కానీ దానికి మించి అమ్మవారు అవ్యక్త రూపిణి అని కూడా చెప్పారుగా లలితా సహస్రనామంలో. అంటే అక్కడ ఈ రూపం లేదు.
మరి అక్కడ ఏముంటుంది? స్వాత్మైవ శ్రీలలిత అనేటువంటిది అనుభూతిలోకి వస్తే అక్కడ ఏముంటుంది అనేటువంటిది కూడా అమ్మవారే తీసుకెళ్ళి చూపించేస్తారు మనకి. తీసుకెళ్ళి చూపించేసి నువ్వే ఇది, నీ సహజ స్వరూపం ఇది, నీ నిజ రూపం ఇది. అప్పుడు ఏమవుతుంది? అమ్మవారు, నీ నిజ రూపము, నువ్వు, మూడు ఉండవు. సో ఇది అనుభూతిలోకి రావాల్సినటువంటి అంశము. విచారణ చేస్తే ఈ ఉపనిషత్ మార్గాల్లోనే అది బోధపడుతుంది. ప్రయత్నం చేయండి. అందరికీ ఆ స్థితి కలగాలి అనే భగవత్పాదులు వారు కూడా ఈ భాష్యం రాశారు. మహాత్ములందరూ కూడా వాళ్ళు ఇటువంటి శాస్త్రాన్ని మనకు ఎందుకు అందించారు అని అంటే అందరికీ ఆ స్థితి కలగాలి అని. సో నిన్నటికి మనం చెప్పుకున్నటువంటిది మరొకసారి ఆ నిన్నటి మంత్రము చదివేసి తర్వాత మంత్రానికి వెళ్తాము. ఓం శ్రవణాయాపి బహుభిర్యో న లభ్య శృణ్వంతోపి బహవో యం న విద్యు ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. విన్నప్పటికీ అంటే ఎంతోమందికి విన్నప్పటికీ కూడా లభ్యమయ్యేటువంటిది కాదు. విందామన్నా కూడా చాలామందికి అసలు అవకాశం లభించదు. వినిన వాళ్ళందరికీ కూడా నా విద్యు అంటే అర్థం అవ్వాలి అని లేదు, అర్థం అవుతుంది అని కాదు. ఆశ్చర్యో వక్త కుశలో అస్య లబ్ధ, అటువంటి ఆత్మతత్వాన్ని పొంది వివరించగలిగేటువంటి వక్త అంటే గురువు లభించటం, నిపుణుడైనటువంటి గురువు లభించటం. అలాగే ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట, అలాంటి వాళ్ళతోటి శిక్షణ పొందినటువంటి జ్ఞాత అంటే నిపుణుడైనటువంటి జ్ఞాత. ఇలాంటివి చాలామందిలో ఒక్కడికి మాత్రమే లభిస్తోంది. అలాంటి బోధ చేయగలిగినటువంటి వాళ్ళు దొరకటము, అలాంటి బోధ చేయగలిగినటువంటి వాళ్ళ గురువు శిక్షణలో దాన్ని అనుభూతి తెచ్చుకునటము. ఆ తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయము, ఏదైతే గురువు తను అనుభవించాడో ఆత్మజ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నాడో దాన్ని శిష్యుడికి అందించటం ద్వారా నువ్వు అదే, నేను అదే అంటే ఇప్పుడు నువ్వు నేను అదే అనేటువంటిది అక్కడ పరమాత్మతత్వం. ఈ మూడిటికి అభేదమే. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం చూడండి. ఇది ఇక్కడ నిపుణత కావాల్సి వస్తుంది. దీన్నే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అని చెప్పి దక్షిణామూర్తి స్తోత్రంలో చదువుకుంటాం. సో ఆ దక్షిణామూర్తి వర్ణన అదే. అలాగే గురుపాదుకాస్తవం చదివితే గురుపాదుకాస్తవంలో వచ్చేది అదే ఆత్మతత్వం గురించి. గురుగీతలో చెప్పినటువంటిది ఇదే ఆత్మతత్వం. యోగ వాసిష్టంలో చెప్పింది ఇదే. ఆధ్యాత్మ రామాయణంలో చెప్పింది అదే. ఇలా ఏదో ఒక్కటి సరిగ్గా మనకి పట్టింది అని అంటే అర్థమైందంటే ఈ గ్రంథాల్లో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో దేన్నైనా ఒక్కదాన్ని మనస్సు పెట్టి చదివితే గురుగీత కావచ్చు, యోగ వాసిష్టం కావచ్చు, ఆధ్యాత్మ రామాయణం కావచ్చు, లేదా ఒక దశోపనిషత్తులో ఒక ఉపనిషత్తు కావచ్చు, ఏదన్నా ఒక్కటి మనకు కరెక్ట్గా ఆత్మతత్వము విచారణ సహితంగా పట్టించుకోగలిగితే అద్వైత సిద్ధాంతము శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటిది అర్థమవుతుంది. దాన్ని ప్రాక్టీస్ చేస్తే గురుముఖత విని ఆ అనుభూతిలోకి కూడా వస్తుంది. సో ఇది చెప్పుకొని తర్వాత మంత్రము ఈరోజు మనము 8వ మంత్రం చెప్పుకుందాము. నేను చదువుతాను, మీరు ముందుగా రిపీట్ చేద్దరు, తర్వాత అందరం కలిసి చదువుదాం. ఓం నరేణ అవరేణ ప్రోక్త ఏష సువిజ్ఞేయో బహుధా చింత్యమానః అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి. అణీయాన్హి అతర్క్యం అణు ప్రమాణాత్
ప్రమాణాత్. నాతో పాటు అందరు కలిసి ఒకసారి చదవండి. ఓం నరేణావరేణ ప్రోక్త ఏష సువిజ్ఞేయో బహుధా చింత్యమానః అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అణీయాన్ యతర్క్యమణు ప్రమాణాత్. దీనికి సంక్షిప్త అర్థం చెప్తాను, తర్వాత దీనికి శాంకర భాష్యం చూద్దాం. ఎన్నో ప్రకారాలైనటువంటి కల్పన చేసినప్పటికీ కూడా చేసేటువంటి ఆత్మ ఐహికమైనటువంటి, లేదా దీన్ని లలిత సహస్రనామంతో పోల్చాలంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బహిర్ముఖత్వం కలిగినటువంటి వాళ్ళకి సుదుర్లభమైనటువంటిది. బహిర్ముఖత్వం అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఐహిక ప్రపంచమే సత్యము, ఐహిక ప్రపంచంలోనే మనసు ఎప్పుడూ తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళు అని అర్థం. వాళ్ళకి ఎంత విన్నప్పటికీ, వాళ్ళకి ఎంత చెప్పినప్పటికీ కూడా బోధపడదు. ఇదే లలిత సహస్రంలో కూడా వచ్చింది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఎవరికైతే అంతర్ముఖత్వం కలిగి అభేదదర్శి అయినటువంటి గురువు ద్వారా ఉపదేశం పొంది ఈ ఆత్మతత్వాన్ని, అంటే ఇది ఉంది లేదు అనేటువంటి ఆత్మతత్వాన్ని గ్రహించగలుగుతారో వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అంతేగాని ఇదేదో తర్కంతో తెలుసుకోగలిగినటువంటిది కాదు. తర్కం అంటే యుక్తితోటి, ఎందుకంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. యుక్తితోటి ఇదే అని సిద్ధింపచేయటానికి యుక్తితోటి సాధ్యం కాదు, తర్కంతో సాధ్యం కాదు. అనుభవంలోకి వచ్చేటువంటి విషయం ఇది, అనుభూతి పొందవలసినటువంటి విషయం. వస్తుందా అంటే అవును వస్తుంది, ఎందుకంటే ఆ అఖండ చైతన్యం ఏదైతే ఉందో అది నీలోనూ ఉంది, నాలోనూ ఉంది, అంతటా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ చైతన్యం ఒక్కటే ఉంది. ఆ భావన దృఢపడితే అనుభూతిలోకి వచ్చేస్తుంది. మనం ఎంతసేపు బయటే చూస్తూ కూర్చుంటున్నాం, దానికి కూడా కారణం చెప్తుంది కఠోపనిషత్తు. కారణం తెలిసింది, మరి దాని నుంచి విరమించడం ఎలా కూడా తెలియాలి. ఇప్పుడు పరీక్షకు వెళ్ళాలి, సినిమా చూస్తే నాకు టైం వేస్ట్ అవుతుంది అనేది అర్థమైంది అంటే సినిమా అనేటువంటిది టైం వేస్ట్ లేదా కాన్సన్ట్రేషన్ తగ్గించేటువంటి అంశం. దాన్ని పక్కన పెట్టేసేస్తే కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దీన్ని భాష్యం చూద్దాము. నహి నరేణ, నరేణ అంటే మనుష్యేణ, అవరేణ అంటే ఎటువంటి మనుష్యుడు, అవరేణ మనుష్యేణ. అవరేణ అంటే వరుడు అని అంటాం కదా, వరుడు అంటే శ్రేష్ఠుడు. అకారం సంస్కృతంలో ముందు ఉంచితే ఏంటంటే దానికి నెగిటివ్ మీనింగ్. అవరేణ అంటే హీనేన, ప్రోక్త అవరేణ, అవరేణ అంటే హీనేన. హీనుడు అంటే ప్రాకృత బుద్ధి, ప్రాకృతి బుద్ధినా అంటే ప్రాకృతి బుద్ధితోటి ఉన్నటువంటి వాడు, ప్రాకృతి బుద్ధితోటి హీన స్థితికి చెందినటువంటి వాడు అంటే బహిర్ముఖత్వం కలిగినటువంటి వాడు. అలాంటి వాళ్ళకి ఆత్మతత్వం సుదుర్లభ అమ్మవారు. ఇత్యేతత్ ఉక్త ఏష ఆత్మ యం త్వం మాం పృచ్ఛసి. ఇటువంటి వివరణ కలిగినటువంటి ఆత్మతత్వము నీవు ఏదైతే అడిగావో అది, అంటే ఈ ఆత్మతత్వం, నువ్వు అడిగినటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో ఇది బహిర్ముఖమైనటువంటి మనస్సు కలిగినటువంటి హీనులకి, ప్రాకృతికమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి లభించదు. నహి సుష్టు, సుష్టు అంటే సమ్యక్ విజ్ఞేయ అంటే స్పష్టంగా తెలియబడటం. విజ్ఞాతుం శక్య, విజ్ఞాతుం న శక్య అన్నమాట, అంటే తెలుసుకోవటానికి సాధ్యం కాదు. యస్మాత్ బహుధా అస్తి నాస్తి అంటే ఈ ఆత్మ ఉంది లేదు, కర్త అకర్త, శుద్ధ అశుద్ధ అంటే ఈ ఆత్మ శుద్ధమైనదా అశుద్ధమైనదా ఇలా తర్కించుకుంటూ బహిర్ముఖత్వం కలిగినటువంటి వాడు. బహిర్ముఖత్వం అంటే ప్రాపంచిక విషయాల్లో లోబడి ఉండటమే కాదు, శాస్త్రజ్ఞానం కలిగినప్పటికీ కూడా ఈ ఆత్మతత్వం అనేటువంటిది
ఇంత ఉంటుందా, భారతదేశంలో ఉందా, ఈ దేశాల్లో ఉండదా, ఉండదు, అక్కడ ఉంటుందా, ఇక్కడ ఉంటుందా, ఇలా ఉంటుందా, అలా ఉంటుందా అని చర్చలోనే గడిపేసేసేటువంటి వాళ్ళకి బహుధా అస్తి నాస్తి, కర్త అకర్త, శుద్ధ అశుద్ధ ఇత్యాది అనేకధా చింత్యమాన వాదిభి అంటే వాద ప్రతివాదాలతోటి నిర్ధారణ చేసేటువంటి అంశము కాదు. ఇది థియరీ అయితే మీరు వాదనలతోటి చేయొచ్చు. యుక్తితోటి ఆత్మతత్వాన్ని నిరూపించటానికి, నిర్ధారించటానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఈరోజు ఈ యుక్తితోటి దీన్ని నిరూపిస్తే రేపు ఇంకొకటి వచ్చి దీనికంటే ఇంకా గొప్ప యుక్తిని ప్రదర్శించి దాన్ని ఖండించుతారు. తర్కశాస్త్రంలో అలాగే జరుగుతూ ఉంటుంది. తార్కికుల యొక్క విధానం అలాగే ఉంటుంది. వాళ్ళ యొక్క తెలివితేటలతోటి యుక్తి అనేటువంటిది ఏంటి, ఆల్రెడీ ఉన్నటువంటి అనుభవాలని జోడించి ఏర్పరిచేటువంటి సిద్ధాంతం అని తీసుకోవచ్చు. ఆకలి వేస్తే అన్నం తింటే ఆకలి తీరుతుంది. ఇది ప్రత్యక్ష గోచరమైనటువంటి విషయం. దీనికి పెద్ద యుక్తి అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి అన్నం తింటే ఆకలి తీరుతుంది అన్నారు. రేపు ఇంకొకళ్ళు వచ్చేసేసి పాలు తాగినా ఆకలి తీరుతుంది అని చెప్పచ్చు. ఇంకొక రోజు ఇంకొకళ్ళు వచ్చేసేసి ఇంకొక వస్తువు ఏదో అన్నం యొక్క ఏదైనా కానీ అన్న వికారాలు ఇవన్నీ. అన్నం కావచ్చు, చిత్రాన్నం కావచ్చు, లేకపోతే ఇంకొక వెజిటబుల్ రైస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ వికారాలు, అన్న వికారాలు. ఇంకొకళ్ళు వచ్చేసేసి యుక్తియుతంగా వెజిటబుల్ రైస్ తింటే ఆకలి బాగా తీరుతుంది. ఏమైంది తేడా? అది రేపు ఇంకొకళ్ళు వచ్చి దాన్ని తింటే ఇంకొక గొప్ప యుక్తిని ప్రదర్శించవచ్చు. వీటి ద్వారా ఇలాంటి యుక్తులతోటి ఆత్మతత్వాన్ని నిర్ధారించలేము. ఇలాంటి వాదనలతోటి అది నిర్ధారణ కాదు. సో సమ్యక్ విజ్ఞేయం అంటే దీన్ని సంపూర్ణంగా తెలుసుకోవటానికి ఇలాంటి భిన్న భిన్న వాదనలతోటి, చింతనతోటి సాధ్యం కాదు. కథం పునః సువిజ్ఞేయ, మరి ఏ విధంగా సాధించవచ్చు? ఇది ఉచ్యతే అంటే ఇలా అని అడిగితే దానికి సమాధానంగా అనన్య ప్రోక్త, అనన్యేన అపృథక్ దర్శిన. అపృథక్ దర్శన అంటే అభేదదర్శి, ఆత్మతత్వము కంటే భిన్నమైనటువంటిది లేదు అని చెప్పి ఆత్మతత్వాన్ని దర్శించినటువంటి వాళ్ళని అనన్యప్రోక్త అంటే ఆత్మతత్వాన్ని గ్రహించినటువంటి వాళ్ళు, భిన్నమైనటువంటి వస్తువు ఇంకొకటి లేదు అని గ్రహించినటువంటి వాళ్ళు. అపృథక్ దర్శి, అభేదదర్శి, అటువంటి అభేదదర్శిన, అటువంటి ఆచార్యేణ, అటువంటి గురువు ద్వారా ప్రతిపాద్య బ్రహ్మాత్మభూతేన, బ్రహ్మ ఆత్మభూతేన, బ్రహ్మము వేరు ఆత్మ వేరు కాదు, బ్రహ్మాత్మ తత్వము భూతేన ప్రోక్తే, ప్రోక్తే అంటే చెప్పబడి, అంటే ఉక్తే వాళ్ళతోటి అటువంటి ఆచార్యుని ద్వారా చెప్పబడినటువంటి ఆత్మని గతి అనేకధా అస్తి నాస్తి ఇత్యాది లక్షణ చింత గతి అత్ర అస్మిన్ ఆత్మని నాస్తి న విద్యతే సర్వ వికల్పగతి ప్రత్యస్తమితత్వాత్ ఆత్మనః. ఈ వికారాలన్నిటికీ, వికల్పాలన్నిటికీ కూడా ఈ మార్గానికి ఆత్మ దూరంగా ఉండేటువంటిది. ఈ ఆత్మతత్వం ఎలా తెలుస్తుంది అని అంటే అనుభూతి పొందినటువంటి, అభేద దర్శనం కలిగినటువంటి ఆచార్యుని ద్వారా చెప్పబడినటువంటి ఆత్మలో ఉంది లేదు ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. చింత గతి అత్ర అస్మిన్ ఆత్మని న విద్యతే. అటువంటి చింత, అటువంటి విచారణకి ఆస్కారం ఉండదు. ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా గ్రహించారు. వాళ్ళు చెప్పే విధానం కూడా ఇది అదే అని చెప్తారు. అంతేగాని దానికంటే తక్కువ విషయానికి కాంప్రమైజ్ అయిపోమని చెప్పరు. ఇది అదే, దాన్నే పట్టుకోవాలి అని చెప్పాలి. 100కి 100 తెచ్చుకో అని చెప్పాలి. జ్ఞాన మార్గంలోకి రావాలనే చెప్పాలి. అంతేగాని జ్ఞాన మార్గం నీకు పట్టదులే, వంట పట్టదులే అని పంపించేసేస్తే జ్ఞాన మార్గాల్లోకి ఎందుకు రాలేకపోతున్నాడో ఆ భేదం చూపించి దీన్ని సరి చేసుకుంటే నీకు జ్ఞానం వంట పడుతుంది అని చెప్పాలి. ఆ జ్ఞాన మార్గంలోకి అవరోధం ఏంటి? బహిర్ముఖత్వము. మరి బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖత్వం ఎలా సాధించాలి? ఇది చెప్పగలిగినటువంటి వాళ్ళు అభేదదర్శి, అంటే అది అనుభూతి తెచ్చుకున్నటువంటి వాళ్ళు అది చెప్పగలరు. వాళ్ళు అభేదదర్శి అయినటువంటి ఆచార్యులు. అది భగవత్పాదుల వారు స్పష్టంగా చెప్పారు. అది ఆచరణలో కూడా సాధ్యమే. అథవా స్వాత్మభూతే అనన్యస్మిన్ ఆత్మని ప్రోక్త
అనన్య ప్రోక్తే గతి నీ యొక్క స్వరూపం ఏదైతే ఉందో దానికంటే భిన్నమైనటువంటి ఆత్మతత్వము అని కాదు. అక్కడ గురు ద్వారా ఉపదేశం పొందిన తర్వాత భిన్నత్వం లేదు అని తెలుస్తుంది. ఇంకొక జ్ఞేయ వస్తువు లేదు. ఎందుకు లేదు అని అంటే అలాంటి వస్తువు అసలు అక్కడ అభావం ఉంది. అలాంటి వస్తువు ఇంకొకటి లేదు. అలాంటి వస్తువు ఇంకొకటి లేనప్పుడు అన్య గతి లేదు. ఇంకా ఉన్నటువంటిది ఒకటే టార్గెట్, ఒకటే లక్ష్యము, అదొకటే మార్గం అయిపోతుంది. అక్కడ అవగతి పొందేటువంటి అవకాశం లేదు. అత్ర అన్య అవగతి నాస్తి జ్ఞేయస్య అన్యస్య అభావాత్. జ్ఞేయ వస్తువు ఒక్కటే ఉంది, పరమాత్మ ఒక్కటే, రెండు పరమాత్మలు లేవు అక్కడ. అదేంటండి, అమ్మవారు పరమాత్మ, కృష్ణుడు పరమాత్మ, రాముడు పరమాత్మ, ఇంకొకళ్ళు పరమాత్మ కదా? కాదా? కాదు. పరమాత్మతత్వం ఒక్కటే. రెండవ వస్తువు లేదు. సద్వస్తువు ఒక్కటే. ఆ ఒకటే సద్వస్తువు అని గ్రహించితే మనము ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా సద్వస్తువు వైపు వెళ్ళే మార్గాన్ని అనుసరించడానికే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఈ విశ్వాసం కలగాలి. రెండు వస్తువులు లేవు. అదేంటండి మరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఆ ఫలితం కలుగుతుంది, యాదగిరిగుట్ట నరసింహస్వామి దగ్గరికి వెళ్తే ఈ ఫలితం కలుగుతుంది. ఏం ఫలితం కోరి వెళ్తున్నారు మీరందరూ? ఉద్యోగము, వివాహము, పిల్లలు, చదువులు, ఇవే అయితే వీటి కోసం ఇది ఐహికమైనటువంటి ప్రాపంచిక వాసనతో కూడినటువంటి కామ్య కోరికలు ఇవి. కామ్య కోరికలు మాత్రం పొంది సంతోషపడిపోతే మోక్షం రాదు. జ్ఞానస్య హి ఏషా పరా నిష్ఠ యద ఆత్మ ఏకత్వ విజ్ఞానం. సో జ్ఞానము ద్వారా మాత్రమే ఈ ఏకాత్మ విజ్ఞానము అంటే బ్రహ్మ వేరు, నేను వేరు కాదు, బ్రహ్మ ఆత్మ ఏకత్వము అనేటువంటిది అర్థమవుతుంది. అది జ్ఞాననిష్ట ద్వారా సాధ్యమవుతుంది. అతః అవగంతవ్య అభావాత్ న గతి. దీన్ని అర్థం చేసుకోలేకపోతే ఇంకొక వస్తువు లేదు కాబట్టి అగతి అనేటువంటిది ఉండదు. అభావాత్ న గతి. ఇంకొక మార్గం లేదు, ఇంకొక లక్ష్యం లేదు అక్కడ. అత్ర అవశిష్యత. ఇంకొక లక్ష్యం అక్కడ మిగలదు. ఒకటే అనేది అర్థమైంది, కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను 100కి 100 కొట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు 1 మార్కు తగ్గితే ఏడుస్తారు. ఎందుకని? వాళ్ళ లక్ష్యానికి కొంచెం దూరం అయిపోయానని. అది ఉదాహరణ ఐహిక ప్రపంచంలో. కానీ అక్కడ అలాంటిది కూడా ఉండదు. సంసార గతి వా అత్ర నా అస్తి అనన్యే ఆత్మని ప్రోక్తే నా అంతరీయకత్వాత్ తద్విజ్ఞాన ఫలస్య మోక్షస్య. మోక్షం అనేటువంటిది అటువంటి ఉత్తమమైనటువంటి ఫలము. ఈ ఆత్మతత్వాన్ని ఉపదేశం పొందిన తర్వాత సంసారికమైనటువంటి చిన్న చిన్న కోరికలు ఉండవు. సంసారంలో ఉండరు కాదు, సాంసారికమైనటువంటి కోరికలు చిన్న చిన్నవి ఆలోచనలు కానీ రావు. ఎందుకంటే పరమాత్మే నేను అనేటువంటిది అర్థమైన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ కుర్చీలో కూర్చోబెట్టారండి. మీరు ఆ ప్రైమ్ మినిస్టర్ పదవికి మీరే అర్హులు, మీకు ఆ యోగ్యత ఉంది, మీకు ఆ పదవి అందింది. అది అందిన తర్వాత నాకు ఒక క్లర్క్ పోస్ట్ ఇస్తారా అని ఎవరినన్నా అడుగుతారా? లేకపోతే నాకు ఒక చిన్న జాబ్ చూడండి అని చెప్పి ఏమన్నా అడ్వర్టైజ్మెంట్స్ కోసం వెతుకుతారా ఒక చిన్న జాబ్ కోసం? అలాంటిది ఈ ఆత్మతత్వం. ఆ ఆత్మతత్వం అర్థమైన తర్వాత మీరు సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మీకు ఏది నెరవేరదు చెప్పండి? అసలు అంత చిన్న చిన్న కోరికల పట్ల ఆసక్తి ఉండదు, అది వేరే విషయం. ఒకవేళ ప్రారంధవశాత్తు మీకు ఉంది అనుకోండి, నెరవేరటానికి దానికి ఏమాత్రం ఎఫర్ట్ కావాలి మీకు? సో సంసారగతి వా అత్ర నా అస్తి అనన్యే ఆత్మని ప్రోక్తే నా అంతరీయకత్వాత్ తద్విజ్ఞాన ఫలస్య మోక్షస్య. సో మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఎందుకని? ఆత్మవిజ్ఞానం సిద్ధించడం ద్వారా. ఎప్పుడైతే ఆత్మతత్వం యొక్క ఉపదేశం జరిగిందో, అర్థమైందో, ప్రయత్నం చేశారో, అక్కడ ఇంకా ఆత్మతత్వానికి మోక్షము లక్ష్యము అది సిద్ధిస్తుంది కూడా మీ ప్రయత్నంతో. అథవా అంతేకాకుండా ప్రోచ్యమాన బ్రహ్మాత్మభూతేన ఆచార్యేణ ప్రోక్త ఆత్మని అగతి
అనవబోధ అపరిజ్ఞానం అత్ర నాస్తి. ఈ ఆత్మతత్వం బోధపడిన తర్వాత అపరిజ్ఞానము లేదు. అపరిజ్ఞానం లేదంటే పరిజ్ఞానమే ఉంటుంది అక్కడ. ఏం పరిజ్ఞానం అంటే ఇక్కడ ఆత్మతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం. దానికంటే తక్కువ జ్ఞానం లేదు. దీన్నే భగవద్గీతలో 9వ అధ్యాయంలో కూడా చెప్తారు, జ్ఞాన విజ్ఞాన యోగము. దేనిని తెలుసుకోవటం ద్వారా సర్వము తెలియబడుతుందో అటువంటిది ఆత్మతత్వం. ఏవం సువిజ్ఞేయ ఆత్మ ఆగమవత ఆచార్యేణ అనన్యతయా ప్రోక్త. గురుముఖత ఈ ఉపదేశం చెప్పబడుతుంది. నాయన, నీవు సాక్షాత్తు ఆ పరమాత్మవే. ఇతరథా హి అణియాన్ అణుప్రమాణాత్ అపి సంపద్యతే ఆత్మ. ఈ ఆత్మతత్వం బయట ఎంత వెతికినా దొరకదు. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వస్తువు. మనం బయట ఎంత వెతికినా, ఎంత జపం చేసినా, ఎంత స్తోత్రపాఠం చేసినా, ఎంత గుహల్లోకి వెళ్ళి కూర్చొని తపస్సు చేస్తా అన్నా వీటి ద్వారా సిద్ధించదు. మన లోపల మనం వెతికినప్పుడే, అంటే మన బుద్ధి గుహలోనే ఉంటుంది. ఈ వివరణ ఇంకా ముందు కూడా వస్తుంది, ఇంకా ఎక్కువగా వివరంగా చెప్తాము. సో అటువంటిది ఈ ఆత్మతత్వం. అణువు కంటే కూడా చిన్నది. దీన్ని మరి ఎలా సాధించాలి? దీన్ని సాధించటానికి అష్టాంగ యోగమా, లేకపోతే కర్మకాండతో కూడినటువంటి విధానాలా? ఇవేవి కాదు. నీ బుద్ధి గుహలోనే, నీ బుద్ధితోటే నువ్వు గ్రహించగలుగుతావు, అనుభూతిలోకి తెచ్చుకోగలుగుతావు. కేవలం తర్కం ద్వారా లభించదు. ఆచార్యేణ అనన్యతయా ప్రోక్త ఇతరథా హి అణియాన్ అణుప్రమాణాత్ అపి సంపద్యతే ఆత్మ. అతర్క్య అంటే ఇది తర్కించేటువంటి వస్తువు కాదు, తర్కంతో లభించేటువంటి వస్తువు కాదు. స్వబుద్ధియా అభ్యూహేన కేవలేన తర్కేణ, మన ఏదో బుద్ధితోటి ఊహలు చేసి యుక్తియుక్తంగా తర్కంతో దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము అనంటే జరిగేటువంటి విషయం కాదు. తర్క్యమాణే అణుపరిమాణం కేనచిత్ స్థాపితే ఆత్మని తతః, అంటే ఈ ఆత్మ వస్తువుని ఇదిగోండి ఈ అణు పరిమాణము దీనికి అని చెప్పి ఏదో వాళ్ళ యొక్క యుక్తితోటి దీని యొక్క పరిమాణం ఇంత ఉంటుంది, దీని యొక్క గతి ఇలా ఉంటుంది అని చెప్పి ఏదో నిర్ధారించారనుకోండి, రేపు ఇంకొక తార్కికుడు వచ్చి ఆయన యుక్తితోటి దీనికంటే చిన్నది అని నిరూపించగలడు. ఎందుకంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వస్తువు కంటే కూడా సూక్ష్మమైంది. మీరు ఎంత సూక్ష్మమైనది అని చెప్పి పట్టుకోగలుగుతారో దానికంటే కూడా సూక్ష్మమైనది. ఉదాహరణకి అటామిక్ మోడల్స్ బాగా డెవలప్ కానంత వరకు కూడా బోర్ అటామిక్ మోడల్ అని చెప్పి ఒకటి ఉండేది. అలా 2-3 అటామిక్ మోడల్స్ ఉన్నాయి. అణువు అనేటువంటిది, ఆటం అనేటువంటిది చిన్నది, అంతకంటే చిన్నది తెలీదు. అప్పుడు అదే చిన్నది అనుకున్నారు. తర్వాత ఇంకొక సైంటిస్ట్ వచ్చి ఏం చేశాడు, అణువులో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఒక ప్రోటాన్ ఉంటుంది, ఒక న్యూట్రాన్ ఉంటుంది అని చెప్పి దాన్ని బైఫర్కేట్ చేసి చూశాడు. అదే ఇంకా చిన్నది అనుకున్నారు, దానికంటే ఇంకా చిన్నది లేదు అనుకున్నారు. కానీ తర్వాత కాలంలో నానో ఐటమ్స్ వచ్చాయి. సో ఇలా మనము తెలుసుకోగలిగినటువంటి అతి సూక్ష్మమైనటువంటి వస్తువు కంటే కూడా చిన్నది, పోనీ బాగా పెద్దది అని చెప్దామా, బృహత్ పరిమాణం. అందుకనే బ్రహ్మ అన్నారు. బ్రహ్మ అంటే ఒక అర్థం ఏంటంటే బృహత్. ఆ బృహత్ తత్వం కాబట్టి అది బ్రహ్మతత్వం. మనము తెలుసుకోగలిగినటువంటి పెద్దది ఏది అంటే, నాకు తెలిసిందంటే ఆకాశం పెద్దదండి. ఎందుకంటే ఆకాశం అంచు కూడా మనం తెలియదు, అంత పెద్దది. దానికంటే కూడా బ్రహ్మతత్వం పెద్దది. కేనచిత్ స్థాపితే ఆత్మని తతః హి అణుతరం అన్యో అభ్యూహతి తతః అపి అన్యో అణుతమం ఇతి నహి తర్కస్య నిష్ఠ క్వచిత్ విద్యతే. తర్కం ద్వారా ఏ విధంగానూ దీన్ని నిరూపించడానికి సాధ్యం కాదు. తర్కం అనేటువంటిది న్యాయ వైశేషిక దర్శనముల యొక్క సమ్మిశ్రితమైనటువంటిది. వీళ్ళ సిద్ధాంతం ఎలా ఉంటుంది అని అంటే, ప్రతి
ఈ సృష్టిలో కనిపించేటువంటి ప్రతిదీ కూడా మూడిట్లో వివరించవచ్చు అంటారు. పదార్థము, ద్రవ్యము, గుణము. వీటికి మించి ఇంకేమీ లేదు సృష్టి అనేటువంటిది. కానీ ఆత్మతత్వం అనేటువంటిది పదార్థము కాదు, గుణము కాదు, ద్రవ్యము కాదు. సప్త పదార్థాలు, నవ ద్రవ్యాలు, 24 గుణాలు ఉన్నాయి నవీన తార్కికుల ప్రకారం. కానీ ఆత్మతత్వం వీటిల్లో దేనితోటి కూడా నిరూపించడానికి సాధ్యం కాదు. అవన్నీ చెప్పాలి అంటే ఇంకా ఆ దర్శన శాస్త్రం లోపలికి వెళ్ళిపోతాము. అది పక్కన పెట్టేస్తాను. సో ఇటువంటి ఆత్మతత్వం మరి ఎలా తెలుస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు. బ్రహ్మాత్మభూతేన ఆచార్యేణ ప్రోక్త ఆత్మని అగతి అనవబోధ అపరిజ్ఞానం అత్ర నాస్తి. కన్ఫ్యూజన్ లేకుండా వచ్చేస్తుంది, అర్థమవుతుంది. అందుకని ముఖ్యమైనటువంటిది ఏంటంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టం గురుం అభిగచ్చేత్. గురువు ఎలా ఉండాలంటే శ్రోత్రియుడై ఉండాలి, అంటే శృతి ప్రమాణం ద్వారా చెప్పగలిగినటువంటి వాడు ఉండాలి, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. దీంతో 8వ మంత్రం అయింది. ఈ 8వ మంత్రానికి కంటిన్యూషన్గానే ఉంటుంది 9వ ఉపనిషత్ మంత్రం కూడా. నేను చదువుతాను, తర్వాత ప్రయత్నం చేయండి. మీరు కూడా విరామం ఇస్తూ ఉంటాను. ఓం నైషా తర్కేణ మతిరాపనేయ ప్రోక్తా అన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ యాం త్వమాపః సత్యధృతిర్బతాసి త్వాద్రుం నో భూయాన్నచికేత ప్రష్టా. అందరం కలిసి చదువుదాం. ఓం నైషా తర్కేణ మతిరాపనేయ ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ యాం త్వమాప సత్యధృతిర్బతాసి త్వాద్రుం నో భూయాన్నచికేత ప్రష్ట. హే నచికేత, సమ్యక్ జ్ఞానం కోసము శుష్క తర్కంతో ఆ తార్కికులైనటువంటి ఆచార్యుల ద్వారా చెప్పబడేటువంటి బుద్ధితోటి ప్రాప్తింపచేసుకోవటానికి సాధ్యం కానటువంటి అంశము. కానీ నాయన, నీవు సత్యవస్తువు పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడివి. సత్యధృతిర్బతాసి, ఆ సత్యనిష్ట, సత్యాన్ని ధారణ చేయగలిగినటువంటి వాడివి నీవు. ఏ నచికేత, మమ్మల్ని ఇటువంటి ఆత్మతత్వం గురించి ప్రశ్నించి తెలుసుకోదగించుకున్నటువంటి నీలాంటి వాళ్ళు మాకు మళ్ళీ మళ్ళీ దొరకాలి. అంటే గురువుకి ఎంత సంతోషమో చూడండి. ఉత్తమమైనటువంటి శిష్యుడు లభించాడు, ఏకసంతాగ్రహి. చెప్పిన విషయాన్ని చెప్పినట్టుగా యథాతథంగా నచికేత అగ్ని చైన విద్యలో అక్కడ నిరూపించుకున్నాడు. అంతేకాదు, యమధర్మరాజు పెట్టినటువంటి అన్ని పరీక్షల్లో కూడా 100కి 100 మార్కులు కాదు, 100కి 150 190 ఇంకా ఎక్కువ మార్కులే తెచ్చేసుకున్నాడు నచికేతసుడు. యమధర్మరాజుకి చాలా సంతోషం ఇస్తుంది. ఆ సంతోషంతో ఈ మాట చెప్పడం అనమాట. నాయన, మమ్మల్ని ఆత్మతత్వం గురించి అడిగే నీలాంటి వాళ్ళు కావాలి నాయన, అడగాలి. నీలాంటి వాళ్ళు మళ్ళీ దొరకాలి. దీనికి పదచ్ఛేదం చెప్తాను. నైషా తర్కేణ మతి ఆపనేయ. ఆపనేయ అంటే ప్రాప్తవాన. ప్రోక్త అన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ యాం త్వం ఆపః సత్యధృతి బతాసి త్వాదృక్ నః భూయాన్ నచికేతః ప్రష్ట. మాలాంటి వాళ్ళకి నీలాంటి శిష్యుడు, ఇలాంటి శిష్యుడు దొరకాలి. సో దీనికి శాంకర భాష్యం. అతః అనన్యప్రోక్తే ఆత్మని ఉత్పన్న ఇయం ఆగమ ప్రతిపాద్య ఆత్మ మతి నైషా తర్కేణ స్వబుద్ధి అభ్యూహమాత్రేణ అపనేయ న
ప్రాపణీయ ఇత్యర్థ. అభేదదర్శి అయినటువంటి ఆచార్యుని ద్వారా ఉపదేశం పొందబడినటువంటి ఆత్మలో శాస్త్ర ప్రతిపాద్యమైనటువంటి ఆత్మ విషయకమైనటువంటి బుద్ధి ఉంటుంది. తర్కంతో మన స్వబుద్ధితోటి లేదా ఊహ అపోహలతోటి దీన్ని పొందలేం. నా అపనేతవ్య వా నా హాతవ్య తార్కికో హి అనాగమజ్ఞ. ఆగమము అంటే శృతి, వేదము. ఇక్కడ ఈ సందర్భంలో మనకి కఠోపనిషత్తు శృతి, ఇది వేదం. ఉపనిషత్తు అని చెప్తాము, కానీ ఉపనిషత్తు శృతిలో భాగమే, శృతికి భిన్నం కాదు ఇది. హి అనాగమజ్ఞ స్వబుద్ధి పరికల్పితం యత్కించిత్ ఏవ కథయతి. అంటే అనాగమ అంటే ఈ శృతి జ్ఞానము లేకుండా తర్కశక్తితోటి తెలుసుకోవటానికి సాధ్యం కాదు. ఎందుకని అంటే తార్కికులకి ఈ వేదాంతము, అధ్యాత్మ శాస్త్రం అంటే ఇక్కడ వేదాంతం తీసుకోవచ్చు. వేదాంత శాస్త్రం అనేటువంటిది అనభిజ్ఞమైనటువంటిది. తర్కంతో వేదాంతం అనేటువంటిది సిద్ధిస్తుంది అనేది లేదు. మన బుద్ధితోటి మనం ఎంతకాలం అయితే ప్రయత్నం చేసి ఊహాపోహలు చేస్తూ శృతిమాతని అనుసరించకుండా ఉంటామో అక్కడ ఫలితం అనేటువంటిది సిద్ధించదు. అత ఏవ చ యం ఆగమ ప్రభూత మతి అన్యేనైవ ఆగమ అభిజ్ఞేన ఆచార్యేణ ఏవ తార్కికాత్ ప్రోక్త సతీ సుజ్ఞానాయ భవతి. హే ప్రేష్ట ప్రియతమ, అంటే ఓ నా ప్రియ శిష్యుడా, ఓ ప్రియ నచికేత, శాస్త్రజనితమైనటువంటి అంటే శాస్త్రబద్ధమైనటువంటి ఆచరణ కలిగి ఆత్మజ్ఞానాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్నటువంటి అభేదదర్శి అంటే అర్థం అదనమాట. అటువంటి ఆచార్యుడితోటి ఉపదేశం పొందినటువంటి ఆత్మబుద్ధి కలిగినటువంటి వాళ్ళకి సమ్యజ్ఞానం అనేటువంటిది కారణమవుతుంది ఈ ఆత్మతత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటానికి. కా పునః సా తర్క అగమ్య మతి ఇత్యుచ్యతే. మరి తర్కంతో ప్రాప్తి కానటువంటి బుద్ధి అంటే ఆత్మతత్వానికి సంబంధించినటువంటి బుద్ధి ఎలాంటిది అంటే దాని గురించి చెప్తారు. యాం త్వం మతిం మద్వర ప్రదానేన ఆపహ ప్రాప్తవానసి. అటువంటి బుద్ధిని నా వర ప్రసాదంతో నీవు పొందే ఉన్నావు. సత్య అవితథ విషయ. అవితథ అంటే ఇక్కడ పరమాత్మకి సంబంధించినటువంటి విషయం అని తీసుకోవాలి. అవితథ విషయ పరమాత్మ విషయము. ధృతి యస్య తవ స త్వం సత్యధృతిర్బతాసి ఇది అనుకంపయన్ ఆహా. నాయన, పరమాత్మ విషయానికి సంబంధించినటువంటి నిష్టతో కూడినటువంటి నిష్ఠాబుద్ధి అని అంటాం కదా, ధృతి అనేటువంటిది ఇక్కడ నిష్ఠ అని తీసుకోవాలి. తవ అంటే నీకు, సత్వం నీవు, సత్యధృతిర్బతాసి ఇది అనుకంపయన్ ఆహా అంటే అనునయంగా యమధర్మరాజు చెప్పారు. నీకు ఆ బుద్ధి ఆల్రెడీ ఉన్నది. ఎష్యూరెన్స్, ఎఫర్మేషన్ ఇస్తున్నారు. నాయన ఇలాంటి బుద్ధి కావాలి, ఈ బుద్ధి నీకు ఆల్రెడీ నా వరప్రసాదంతో వచ్చేసింది. ఇంత పరీక్ష చేశాను, ఆ పరీక్షలోనే నీ బుద్ధిని గురువుతోటి మాట్లాడినప్పుడు మనకి తెలియకుండానే మన బుద్ధిలో వాళ్ళు ఏ అంశాన్ని చొప్పించదలుచుకున్నారో దానికి తగినటువంటి బుద్ధి కుశలతని వాళ్ళు చొప్పించగలరు. వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నల ద్వారా ఈ బుద్ధి ఎటువైపు వికసించాలో అలా వికసింపచేస్తారు. మనం చేయవలసిందల్లా కూడా అటువంటి గురువుని గ్రహించి వాళ్ళకి మనము మన తర్కాన్నో లేకపోతే మన సొంత బుద్ధితోటి ఆలోచనలనో ప్రవేశపెట్టకుండా, వాళ్ళ ముందు మనం ప్రస్తుతించకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటిది వింటే చాలు. మనకి వాళ్ళ బోధలోనే వాళ్ళు మన బుద్ధిలో ఎటువంటి బీజం నాటాలో అది నాటేస్తారు. సత్యధృతిర్బతాసి ఇది అనుకంపయన్ ఆహా మృత్యు నచికేతసం వక్ష్యమాణ విజ్ఞాన స్తుతయే. అంటే చెప్పబోయేటువంటి ఆత్మవిజ్ఞానాన్ని స్తుతికి అర్హుడిగా చేస్తూ, అంటే స్తుతించటానికి అని తీసుకోవచ్చు. త్వాదృక్ త్వత్తుల్య నహ అస్మభ్యం అంటే మాలాంటి వాళ్ళకి, త్వాదృక్ అంటే నీలాంటి వాళ్ళు, నహ అస్మభ్యం మాలాంటి వాళ్ళకి, భూయాత్
భవతాత్ అవత్వన్యం భవతి అన్యః, నీలాంటి వాళ్ళు మాకు లభించాలి. అస్మభ్యం చతుర్థి విభక్తిని తీసుకోవచ్చు, బహువచనం. మాలాంటి వాళ్ళ కొరకు, నీలాంటి వాళ్ళ. పుత్ర అంటే శిష్యుణ్ణి పుత్ర అని కూడా అంటారు. వా ప్రష్ట అంటే ప్రశ్నించినటువంటి వాళ్ళు అని కూడా తీసుకోవచ్చు. ప్రష్ట, శిష్య, పుత్ర. ఆ సందర్భాన్ని బట్టి శిష్యుణ్ణి తాత అని కూడా ఒకసారి అనొచ్చు. తాత అంటే నాయన అంటాం కదా, నాయన, తండ్రి, అమ్మ, తల్లి, శిష్యులు అంటారు. ఎందుకంటే శిష్యుడు ఆ వాటితోటి సమానం అని తీసుకోవచ్చు. కీదృక్ యాదృక్త్వం హే నచికేత ప్రష్ట, అది ఎలాంటిది, నువ్వు ప్రశ్నించినటువంటి ఆత్మతత్వము ఎలాంటిది అనేటువంటిది ముందు ఎలాగో చెప్తారు. పునరపి తుష్ట ఆహ, నచికేతసుడితోటి ప్రసన్నుడైనటువంటి యమధర్మరాజు ఆయన మరింతగా సంతోషంతో చెప్తున్నారు. అంటే ఆయన ఎంత సంతోషంలో ఉన్నారు, ఇతన్ని అడిగినటువంటి ఆత్మతత్వానికి ఉందిలే పో, లేదా లేదులే పో అని చెప్పలా. ఆ ఆత్మతత్వాన్ని ఇతను సంపూర్ణంగా చెప్పినట్టుగా అర్థం చేసుకోవటానికి తగినంతగా గ్రౌండ్ ప్రిపరేషన్ ఇంకా జరుగుతుంది. ఇదంతా కూడా ఇప్పటిదాకా కూడా యమధర్మరాజే మాట్లాడుతున్నారు, మీరు గ్రహించి ఉంటే. సో పునరపి తుష్ట ఆహ, తర్వాత మంత్రంలో ఏం చెప్పబోతున్నారంటే కర్మఫలం యొక్క అనిత్యత. యజ్ఞం చేశారు, స్వర్గం లభించింది, లేదా ఒక జపం చేశారు, ఏదో కామ్యమైనటువంటి కోరిక లభించింది. వీటి యొక్క అనిత్యత అనేటువంటిది తర్వాత మంత్రంలో చెప్పబోతారు. అది 10వ మంత్రము, అది రేపు చెప్పుకుందాం. శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.